అదే గురుగారు మొన్న కొన్ని సంవత్సరాల కింద ఈషా ఫౌండేషన్ లో సద్గురు గారు ఉన్నారు కదా. ఆయన చెప్పిండు అనమాట, నేను ఏ వేదాలు చదవలేదు, ఏ ఉపనిషత్తులు చదవలేదు, కాకపోతే అనుభవపూర్వంగా మీకు అనుభవాలు అయితే ఇవ్వగలుగుతాను అన్నట్టు ఒక మాట చెప్పిండు. ఆ మాటకి ఇంటర్నెట్ మొత్తం అదొక గోల్ అయిపోయింది అనమాట. ఏం చదువుకోండి, శుద్ధ పూసలు కూడా వచ్చేసి మనకి నీతులు చెప్తారు, మనకి ధర్మం గురించి మాట్లాడుతున్నారు ఏందన్నట్టు ఆయన మీద చాలా నిందలు వేసారు. ఆయన ఒకటే సమాధానం ఏం చెప్పారంటే, నా ఆశ్రమానికి రా, రూపాయి కట్టకు, నా ఆశ్రమంలో ఉండు, ఒక నెల రోజులు ఉండు, నీ అనుభవంతో మాట్లాడు, తర్వాత నీకు ఏ బుక్ ఇయ్యా, నేను అనుభవంతోనే మాట్లాడు, నా ఏమంటారు, నీకు కలిగిందా లేదా, శక్తి పొందినవా లేదా అని చెప్పేసి ఆయన సమాధానం చెప్పిండు అనమాట అవతల వ్యక్తులకు. ఇప్పుడు నేను చెప్పేది ఒక విషయం, తంత్రం గాని సాధన గాని ఈ రెండిట్లలో చెప్పగలిగేది బుక్స్ అవసరం ఉండదు. తంత్రంలో బుక్కును చూసి చేయాలంటే అది సరైన పద్ధతి కాకపోతే వాడిని ఆగం చేస్తుందని వాడు భయపడి ముందు ఆ బుక్కును ముట్టుకోడు. అనుభవం పొందినటువంటి గురువు అక్కడ ఉండి, నేను ఇవన్నీ చేసి వచ్చి కూడా ఇక్కడ ఉన్నా అని చెప్పి ఉండి, అతను చేసేటటువంటి విధానాలు కొన్ని చూపించిన తర్వాత మనం నేర్చుకోవడానికి సిద్ధం అవుతాం. లేదు, ఆ గురువు ఇంతవరకు చేసినా, ఎన్ని కష్టాలు పడ్డా మళ్ళీ కోలుకొని నిలబడ్డాడు అని అంటే ఈ విధానంలో ఏ ఇబ్బంది లేదు అని పోవచ్చు. అది గురుముఖంగా చెప్పుకునేటటువంటి విధానం. ఇకపోతే వీటన్నిటికన్నా ప్రపంచంలో గొప్పది ఏంది అని అంటే, నాకున్న శరీర శక్తి అంటే ఒక ఆత్మశక్తి ఏదైతే ఉందో దాన్ని మించిన శక్తి ఇంకొకటి లేదు. నువ్వు దేవుడే నమ్మనటువంటి వాడివి, వేదాలనే నమ్ముతావు. విషయం చెప్తున్నా, ఎవరైతే ఇప్పుడు ఆయన అన్నోళ్ళు ఉన్నారు, ఆయన ఏం చెప్పిండు, నా అనుభవాలని నేను చెప్తున్నాను, నా అనుభవపూర్వకంగా ఉన్న విషయాలను తెలియజేస్తున్నా, మీరు అనుభవం పొందండి. ఆయన అనుభవాలు పొందమనట్లే, ఆయన అనుభవం పొందండి, ఎవరిది మీది మీరు పొందండి. నేను ఈ రూట్లో వెళ్ళినా అనేది మాత్రం అక్కడ చెప్పిండు. మీరు నా రూట్లోనే రండి అని ఆయన చెప్పట్లేదు. నేను ఆయనే కూడా విన్నా. ఇంకా వేరే వాళ్ళందరూ ఏం చెప్తారంటే పురాణాల గురించి చెప్తారు. అది భగవంతుడి గురించి చెప్పడానికి బాగుంటుంది. మనకి వాస్తవంగా మన భగవంతుడు ఉన్నారు అనేటటువంటి విధానం ఉంది అనేది తంత్ర విధానము చాలా వరకు నమ్మింది, చూపించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉండేటటువంటి గురువులు ఉన్నారు. అదొక విధానం.